హాయ్ పాల్గొని, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. చాలా సార్లు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చూసాం. ఇప్పుడు మీరు కొరియోగ్రాఫర్ అయిపోయారు, ఎలా ఉంది ఆ ఫీల్? యాక్చువల్లీ కొంచెం డిఫరెంట్ ఉంది. వర్క్ పరంగా అయితే వీవ్ లర్న్డ్ ఎవ్రీథింగ్ వైల్ వీఆర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. సో నౌ ద వర్క్ ఇస్ ఈజియర్ వెన్ యూఆర్ అ మాస్టర్, బట్ ఇట్స్ నాట్ యాజ్ ఈజీ యాజ్ యూ థింక్. సో ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్ అండ్ ఇట్స్ అ గుడ్ ఫీలింగ్. సో బాగానే ఉంది. ఇప్పుడు అంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉన్నప్పుడు, శేఖర్ మాస్టర్ కావచ్చు, ఎలాంటి మాస్టర్ కైనా ఉన్నప్పుడు మీరే హీరోయిన్స్ కి ప్రతి స్టెప్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవారు. మీరు చాలా ఆటల్లో కూడా ఉన్నారు, గుంటూరు గానం కానీ అలా. ఇప్పుడు ఇంకా అలాంటి పెద్ద యాక్టర్స్ మెయిన్ కొరియోగ్రాఫర్ గా ఏం చేయబోతున్నారు ప్రాజెక్ట్స్? ప్రెసెంట్ గా అయితే దేర్ నథింగ్ దట్ ఐ కెన్ టాక్ అబౌట్, బట్ ఐ హోప్ దట్ ఆఫ్టర్ దిస్ సాంగ్ రిలీజెస్ తొందరగా మనకి పెద్ద హీరోస్ తో వస్తుంది అని. అండ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ కొరియోగ్రాఫర్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ ఆల్ ద హీరోస్ దట్ ఐ వర్క్ విత్ యాజ్ అన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. సో దట్ వుడ్ బి గ్రేట్. వెయిటింగ్ ఫర్ ఇట్. ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే D10 నుంచి వచ్చిన లేడీస్లో ఎక్కువ సృష్టి తర్వాత నువ్వే, ఇంకెవరు కొరియోగ్రాఫర్ అయిన వాళ్ళు ఎవరు లేరు లేడీస్లో కదా. ఇప్పుడు ఎలా ఉంది ఆ ఫీల్ మరి? బానే ఉంది. ఐ మీన్ ఇట్స్ హై టైమ్, డోంట్ యూ థింక్? లైక్ ఇట్స్ గుడ్. ఐ మీన్ సృష్టి బికేమ్ అ మాస్టర్ ఫస్ట్ అండ్ నేను రీసెంట్ గా ఇది డిసిజన్ తీసుకున్నా టు బికమ్ ఇండిపెండెంట్. అండ్ ఇట్ ఫీల్స్ గుడ్, ఫీల్స్ ఎంపవరింగ్. ఎవరితో డాన్స్ స్టెప్స్ వేయించినప్పుడు ఈజీ అయ్యి ఉండేది హీరోయిన్స్? శ్రీలీల, డెఫినెట్లీ. యా, హ్యాండ్స్ డౌన్ శ్రీలీలనే. ఇప్పుడు శ్రీలీల గారు మరి డాక్టర్ సర్టిఫికేట్ కూడా తీసేసుకున్నప్పుడు డాక్టర్ శ్రీలీల చెప్పి కలిసారా అయ్యాక తీసుకున్నాక? అవును, మెసేజ్ చేశాను. I'm going to call her today because she sent some hamper which I'm yet to go home and check. ఇదొక hamper పంపించింది. I've congratulated her. Yeah, I'm very proud of her actually. Very, very proud of her. ఇప్పుడు నిజంగానే మన స్టెప్స్ వాళ్ళు వేస్తుంటే అది హిట్ అయిందంటేనే మనం ఒక రేంజ్కి వెళ్ళినట్టు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, సృష్టి ఆ సాంగ్ తర్వాత ఒక కొరియోగ్రాఫర్గా ఒక రేంజ్ వచ్చింది. సృష్టితో మాట్లాడతావు నార్మల్గా? Not much. We've not been in contact much. During D we used to talk. ఆ తర్వాత కొంచెం డిస్టెన్స్ వచ్చింది మన మధ్య. వర్క్. ఎవరితో డైలీ టచ్ లో ఉంటారు? అది అలా ఎవరు లేదు. నేను సునీల్ మాస్టర్ మనం వర్క్ గురించి డిస్కస్ చేస్తుంటే అంతే. అది కొంచెం పోయింది తెలుగు. ఓకే, ఈ రోజు వ్యాలంటైన్స్ డే కదా. ఇప్పుడు మీకు గుర్తున్న వ్యాలంటైన్స్ డే ఏంటి? ఇన్ని రోజుల్లో ఎన్ని సంవత్సరాలు అయింది మీకు? హౌ ఓల్డ్ am I? Are you seriously asking that on camera? I'm not going to answer that. ఓకే, ఏది గుర్తుండిపోయే వ్యాలంటైన్స్ డే అంటే ఏం చెప్తారు? ఐ థింక్ స్కూల్ కాలేజ్ టైంలో, యూనో వెన్ యూఆర్ బిగినింగ్ రిలేషన్షిప్స్, అది ప్యూర్ రిలేషన్షిప్స్ అనుకుంటాం కాలేజ్ టైంలో. ఆ టైంలో వాట్ ఎవర్ మై పార్ట్నర్ హ్యాడ్ డన్ ఫర్ మీ, అది ఐ స్టిల్ రిమెంబర్. Yeah, that's all. Recent గా అయితే Valentine's Day I have not been doing anything. I'm single and I'm at home. ఓకే, మీరు సింగిల్ గానే ఉంటారా? ఏమన్నా అంటే పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలా, లేకపోతే లవ్ ఏమైనా చేసే ఉద్దేశం? అలా ఏం లేదు. ఐ థింక్ ఇట్స్ ఐమ్ జస్ట్ గోనా వెయిట్ ఫర్ ద రైట్ పర్సన్ అండ్ ద రైట్ టైం. ఏమైనా అలా ఉంటే ఆటోమేటిక్ గా వస్తుంది అని అనుకుంటున్నాను, ఆర్గానిక్లీ. సో జస్ట్ వెయిటింగ్ ఫర్ లైఫ్ టు షో మీ వాట్ ఇట్ ఇస్. యా, మళ్ళీ కూడా అంటే మంచి కొరియోగ్రాఫర్ స్టెప్స్, హుక్ స్టెప్స్ ఉంటాయి కదా, ఆ హుక్ స్టెప్స్ లో మిమ్మల్ని కొట్టేవాడు ఉండడు నాకు తెలుసు. ఇంకా ఏ పెద్ద ప్రాజెక్ట్స్ తో రాబోతున్నారు? వచ్చినప్పుడు చెప్తా డెఫినెట్ గా. జస్ట్ చేసి ఉన్నారా ఆల్రెడీ? ఇది బ్యాండ్ మేళం అయితే we've done 4 songs ఈ మూవీలో. చాలా బాగుంది. రోషన్ సాంగ్ అయితే చాలా 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 బాగుంది. ఇప్పుడు సాంగ్ రిలీజ్ అవ్వలేదు, సో వీఆర్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. రిలీజ్ అయినప్పుడు మీరు ఉంటారు కదా, అప్పుడు సాంగ్ గురించి చెప్తాం. రీసెంట్ గా అయితే ఐ ఫినిష్ దాట్ ఓన్లీ. ఐ హ్యావ్ సమ్ OTT ప్రాజెక్ట్స్ కమింగ్ అప్ అండ్ ఎవ్రీథింగ్, సో వెయిటింగ్ ఫర్ దట్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ బెలూన్ మీకే ఇస్తున్నా. హ్యాపీ వ్యాలంటైన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.